తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అర్ధశతాబ్దానికి పైగా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటి శారదకు అరుదైన గౌరవం లభించింది. మలయాళ సినీ పరిశ్రమకు చేసిన జీవితకాల సేవలకు గాను కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన జేసీ డేనియల్ అవార్డు -2024కు ఆమె ఎంపికయ్యారు. ఈ అవార్డులో భాగంగా 5 లక్షల రూపాయలు నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని శారద స్వీకరించనున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో 5 దశాబ్దాలకు పైగా తనదైన నటనా ముద్రతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటి శారదకు అరుదైన, అత్యంత ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విభిన్నమైన పాత్రలతో నటిగా అగ్రస్థానానికి చేరిన శారద మలయాళ చిత్ర పరిశ్రమకు అందించిన జీవితకాల సేవలను గుర్తిస్తూ కేరళ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను అత్యున్నత సినీ పురస్కారమైన జేసీ డేనియల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డుతో శారద సినీ జీవితం మరోసారి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కింద 5 లక్షల రూపాయలు నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను శారదకు అందజేయనున్నారు. జనవరి 25న తిరువనంతపురంలో జరగనున్న కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని ఆమె స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. అవార్డు ఎంపిక కమిటీలో ప్రముఖ నటి ఊర్వశి, నిర్మాత బాలు కిరియత్ సభ్యులుగా ఉండగా, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ కార్యదర్శి సి. అజోయ్ కన్వీనర్గా వ్యవహరించారు. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలో వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె అతి తక్కువ కాలంలోనే ప్రధాన కథానాయికగా ఎదిగారు. భావోద్వేగభరితమైన పాత్రలు, మహిళా కేంద్రిత కథలు, సామాజిక సమస్యలపై బలమైన క్యారెక్టర్లతో ప్రేక్షకులను ప్రభావితం చేశారు. తన కెరీర్లో 3 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకోవడం ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తులాభారం 1968, స్వయంవరం 1972, నిమజ్జనం 1977 చిత్రాలకు గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డులు పొందారు. అలాగే ఊర్వశి అవార్డును 3 సార్లు అందుకోవడంతో ఊర్వశి శారద గా ప్రసిద్ధి చెందారు. తెలుగు సినీ పరిశ్రమలో శారద నటించిన చిత్రాల జాబితా చాలా పెద్దదే. బలిపీఠం, మేజర్ చంద్రకాంత్, అనసూయమ్మగారి అల్లుడు, జస్టిస్ చౌదరి, ప్రతిధ్వని, అత్తా కోడళ్ళు, మురళీకృష్ణ, ఆడది, రొటేషన్ చక్రవర్తి, ఇంద్రధనస్సు, ఊర్వశి, కడప రెడ్డమ్మ, మదరిండియా, నిమజ్జనం, శారద వంటి అనేక చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కథ డిమాండ్ చేసిన మేరకు తల్లి పాత్రల నుంచి బలమైన మహిళా పాత్రల వరకు ఆమె ప్రదర్శన ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినీ జీవితంతో పాటు ప్రజా జీవితంలోనూ శారద తన ముద్ర వేశారు. 1996లో 11వ లోక్ సభకు తెనాలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగంలోనూ సేవలందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ప్రశాంతం జీవితాన్ని గడుపుతున్నా సినీ ప్రేమికుల గుండెల్లో మాత్రం ఊర్వశి శారదగా ఎప్పటికీ నిలిచిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ అవార్డు, నంది, ఫిల్మ్ఫేర్ వంటి అనేక గౌరవాల సరసన ఇప్పుడు జేసీ డేనియల్ అవార్డు చేరడం శారద సినీ జీవితానికి కిరీటంలాంటి గుర్తింపుగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.